ఇక తెలంగాణ విషయానికి వస్తే రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ హవా దేశమంతటా ఉంటుందంటూ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం వస్తుంది. కావాలనే మోడీ అతి ప్రచారం చేస్తున్నారు. తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదేనంటూ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇప్పటికే అక్కడ తుక్కుగూడలో ఆ మైదానం ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి వెళ్ళారు. అట్లనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళు కూడా వెళ్ళారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలంటూ భావిస్తున్నారు. నిన్న ఒక సర్వే సంస్థ ఇండియా టీవీ చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది తెలంగాణలో అంటూ చెప్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి అదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. తెలంగాణలో ఏ రకంగానైతే హవా కొనసాగుతుందో అదే హవా దేశమంతటా కూడా కొనసాగుతుందంటూ ఆయన చెప్పారు. మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ తుక్కుగూడ సభ అయిపోయిన తర్వాత అక్కడ సభ ఎన్నికలు వాళ్ళందరినీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. మరోపక్క నిన్న బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతూ ఉంది. అటు ఫోన్ ట్యాపింగ్ పైన ఈసీ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ గుర్తింపుపై పునరాలోచించుకోవాలి, గ్యారంటీల అమలు కోసం ఈరోజు బీజేపీ సత్యాగ్రహ దీక్షలు నిర్వహించనుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళతో మాట్లాడి కావాలనే బీజేపీని ఇరికించే కుట్ర చేసింది. అంతేకాకుండా ప్రైవేటు విమానాలలో అప్పట్లో దర్యాప్తు అధికారులందరూ కూడా వెళ్ళారు. వాళ్ళకి విమానం సమకూర్చింది ఎవరు, దీని అంతటిపైన కూడా విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ అన్ని అక్రమాలకి పాల్పడ్డది, అసలు ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ అటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన అటు కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ధూమ్ధామ్ అంటూ వార్తను ఇచ్చారు. అటు బలగం చాటేలా తుక్కుగూడ సభ ఉండబోతుంది అంటూ ఇచ్చారు. తుక్కుగూడ సభ ఏర్పాట్లను నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు అటు ఇతరులు కూడా పరిశీలించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ, కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అమలు చేస్తాం, జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్, సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఇతర నేతలంటూ ఇచ్చారు. 10 లక్షలకు పైగా జన సమీకరణ చేయాలి, అభ్యర్థులదే జన సమీకరణ బాధ్యత అంటూ అటు రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో తేల్చి చెప్పారు. దాంతో భారీ స్థాయిలో జన సమీకరణ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అదే వార్తనిచ్చారు. ట్యాపింగ్తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్ మళ్లీ తెరపైకి. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు, ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు, అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డీఎస్పీ ఫిర్యాదు చేశారు. వారం రోజుల కస్టడీకి రాధాకిషన్ రావు అంటూ ఇచ్చారు. రోజుకో బలుపు తిరుగుతుంది. 2022 నవంబర్లో ఏదైతే మొయినాబాద్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నాలు కొనసాగాయి. బీజేపీ అగ్రనేతలు దీని వెనకాల ఉన్నారు అంటూ అప్పట్లో అరెస్ట్ జరిగింది. ఇటు హోటల్ నడిపించే నందకుమార్తో పాటు కొంతమంది స్వామీజీలను అరెస్ట్ చేశారు. దీని వెనకాల జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. కానీ అప్పుడు కూడా వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే గువ్వల కాంతారావు, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళ ద్వారా అటు కావాలనే ఆ కేసును కుట్రపూరితంగా ఇరికించారు అనే వాదనను బీజేపీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఒక డీఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్టీఫెన్ రవీంద్ర అటు సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రత్యేక విమానాల్లో దర్యాప్తు అధికారులు ప్రయాణాలు చేశారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన దర్యాప్తు చేయించాలంటూ ఆయన కోరుతూ ఉన్నారు. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక నిన్న బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ట్యాపింగ్కు బాధ్యత కేసీఆర్దే, ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు, కేసీఆర్తో పాటు ఆయన కుటుంబీకులకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది, ఉన్నత స్థాయి విచారణ జరగాలని రాష్ట్ర గవర్నర్ కోరుతాం, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి, బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి, ఫామ్ హౌస్ ఫైల్స్కు నిర్మాత, డైరెక్టర్ అంతా కూడా కేసీఆరే, ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా, బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు. అటు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది. అటు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశమంతా కూడా ఒక డ్రామా, దాని కర్త కర్మ క్రియ అన్నీ కూడా
కేసీఆరే కావాలనే అక్కడ కుట్రపూరితంగా వ్యవహరించి ఆ ఎమ్మెల్యేలందరినీ అక్కడ పంపించి బీజేపీ నేతలపైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక సాక్షి పత్రిక చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అడుగంటిపోతున్న జలాల గురించి వార్తనిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్లో బావిలో పూడక తీస్తున్నారు. ఆశలు అడుగంటి అంటూ ఇచ్చారు. గణనీయంగా భూగర్భ జలాలన్నీ కూడా పడిపోయాయి. జలమట్టాలన్నీ కూడా రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వార్తనిచ్చారు. కానీ నీటి కష్టాలు తీర్చడానికి ఇప్పటికే 10 మందిని ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా అటు తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చూసేందుకు వాళ్ళని నియమించింది. వాళ్ళు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. నిన్న మరోపక్క కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో తన కుమారుడికి పరీక్షలు ఉన్నందువల్ల తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దానిపైన విచారణ జరిగింది. తీర్పు 8వ తారీఖుకి వాయిదా వేశారంటూ వార్తనిచ్చారు. ఈ ఊరు మాది, ఖాళీ చేయండి అంటూ గద్వాల్ జిల్లాలో ఒక ఊరినే ఖాళీ చేయాలంటూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు హుకుం జారీ చేస్తున్నారు. రాజకీయ నేతలు పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఆందోళనలో 200 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీకి కూడా వినతి పత్రం ఇచ్చాం, ఊరొదిలి పొమ్మంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. గద్వాల్ జిల్లా చమన్ఖాన్ దొడ్డి ఉన్న భూమి తమదేనంటూ కొంతమంది వ్యక్తులు వచ్చారు అంటూ ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచో అక్కడ గ్రామం ఏర్పడి గ్రామస్తులందరూ కూడా నివాసం ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమ్మంటే తాము ఎక్కడికి వెళ్ళిపోతామంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేలకు కేసు వెలుగులోకి వచ్చిందంటూ అటు బీజేపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ప్రణీత్ రావు సంబంధించి ప్రణీత్ రావుతో పాటు ఇతర పోలీసు అధికారులందరూ కూడా దీని వెనకాల ఉన్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే రాధాకిషన్ రావుతో పాటు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు ఈరోజు విచారణ కొనసాగుతుంది. మరికొంతమంది అధికారుల పాత్ర పైన కూడా తెర మీదకి వస్తూనే వేణుగోపాలరావు అనే అధికారికి నోటీసులు జారీ చేశారు. ఆయన విచారించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక V6 వెలుగు కనుక చూసినట్లయితే నిన్న 3 మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా కానీ వదిలేది లేదు, దుర్మార్గంగా జనాల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా అంటూ బీఆర్ఎస్ నేతలపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ భద్రతకే ముప్పు తెచ్చారంటూ బట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరంటూ హెచ్చరించారు. చట్ట ప్రకారమే చర్యలు, వాళ్ళలాగా ప్రొసీజర్లు మేము జోక్యం చేసుకోము, ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్. ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులను దారుణంగా అణిచివేశారంటూ పొన్నం ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ చేసింది కాక సమర్థించుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ఇంపార్టెంట్ వార్త, డ్రగ్స్ తీసుకోవద్దని తండ్రి మందలిస్తూ వచ్చాడని కక్ష పెంచుకున్న కొడుకు తండ్రిపైన పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఇది ఆ డ్రగ్స్ మహమ్మారి ఎంతలా విస్తరించిపోతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలంటూ అటు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందుకు ప్రత్యేకంగా టీఎస్ న్యాబ్ ఇప్పటికే ఏర్పాటైంది, గతంలోనే ఏర్పాటైంది. దానికి ఇంకా మరిన్ని అధికారాలు ఇచ్చారు. మరికొంతమంది సమర్థవంతులైన అధికారులని దానిలో వేశారు. అయినా కూడా డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ వద్దంటున్నారు. ఆయన రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా చేర్చారు. కొడుకు అనురాగ్ ఎంత దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి రవీందర్ను ఆయనను చంపేశాడు. మొత్తం పెట్రోల్ ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని తండ్రిపైన పోసి నిప్పంటించాడు. దుర్మార్గమైన చర్య. ప్రస్తుతం అనురాగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారంటూ మరో వార్తనిచ్చారు. తుర్కయంజాల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా డ్రగ్స్కు బానిసయ్యాడు. అతన్ని మాన్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చినా కానీ ఎటువంటి ఫలితం లేదు. తండ్రి తీవ్రంగా కోప్పడటంతో తండ్రిపైన కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ వార్తనిచ్చారు. ఇక కవితే సూత్రధారంటూ లిక్కర్ స్కామ్ బెయిల్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు.
ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారంటూ కోర్టు దృష్టికి ఈడీ తీసుకొచ్చింది. నిన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. తీర్పును ఈ నెల 8వ తారీఖు వాయిదా వేసింది. కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ ఆమెకు గనక బెయిల్ మంజూరు చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఆమె సాక్షుల్ని బెదిరిస్తున్నారు. అప్రూవర్గా మారిన వ్యక్తి సాక్ష్యం చెప్తామంటే ఆమె బెదిరించారంటూ కోర్టులో వాదనలు వినిపించారు. దాంతో ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును 8వ తారీఖు వాయిదా వేసింది. చూడాలి ఏ రకమైన తీర్పునిస్తుందనే చూడాలి. ఇక నిన్న అటు ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల దాడి ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 12 గంటల వ్యవధిలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారంటూ ఇచ్చారు. ఇప్పటికే భయం గుప్పెట్లో శివారు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. అటవీ శాఖ అధికారులందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఆ అడవి ప్రాంతాన్ని వదిలిపెట్టి ఊర్ల మీదకి ఏనుగులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే చేరేదెవరు అంటూ వార్తనిచ్చారు. కాంగ్రెస్లో జాయినింగ్స్ పైన సస్పెన్స్ ఉంది. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అక్కడి నుంచే ఎన్నికల సమర శంకరావాన్ని పూరిస్తున్నారు. 14 పార్లమెంటు స్థానాలలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనంటూ ఇప్పటికే నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో తుక్కుగూడ సభలో చేరుతున్నారనే వార్త అటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న వేళ వాళ్ళని నిలువరించడం కష్టమైపోయింది. అయితే ఇటీవలనే పోయే వాళ్ళని పోనీయండి, ఇంకా మంచి కార్యకర్తలతో సైన్యాన్ని తయారు చేస్తామంటూ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. రేపు కాంగ్రెస్లో జాయినింగ్స్ పైన సస్పెన్స్ ఉంది. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ, 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. క్యూలో 10 మంది ఉన్నట్టు అంచనా, చివరి వరకు రహస్యంగా ఉంచాలనే వ్యూహం. ఎంపీ కేకేతో పాటు పాత తరం కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా చేరనున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో లాంఛనంగా జాయిన్ అవుతారు. సభా వేదిక పైన వీళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయనతో ఇప్పటికే అటు పట్నం మహేందర్ రెడ్డి ఇతరులు కూడా చర్చలు జరిపారు. మొన్న బీజేపీ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనను తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలంటూ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనపడుతుంది. ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది సస్పెన్స్ కొనసాగుతుందనే వార్తనిచ్చారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెలుబెక్కుతుంది. ఇప్పటికే సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ స్థానాలలో విజయం సాధిస్తుందంటూ చెప్పింది. నిన్న ఇండియా టీవీ సర్వేలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అంటూ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి తన హవాను కొనసాగిస్తుంది. బీజేపీ కొంతమేరకు పుంజుకునే అవకాశం ఉందంటూ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలందరూ కూడా మరింతగా డీలా పడిపోయిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ రేపు సభతో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటుంది. 10 లక్షల పైగా జన సమీకరణ చేసి ఆ సభను సూపర్ సక్సెస్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే జన సమీకరణకు సంబంధించి అభ్యర్థులే జన సమీకరణ పూర్తి బాధ్యత వహించాలంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని 2 సార్లు ఆయన సందర్శించి ఏర్పాట్లపైన సమీక్ష నిర్వహించారు. మరోపక్క రేపు పార్టీలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరు చేరతారు అనే ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి. రేపు డైరెక్ట్గా తుక్కుగూడ సభ ప్రాంగణంలో సభా వేదికపైనే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతారు. దాంతో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తప్పదంటూ అటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇట్లా నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్తూ వస్తున్నారు. ఇవి ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.